కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. చివరిసారిగా 2013లో జరిగిన కుంభమేళా తర్వాత 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇది 6 ఏళ్లకోసారి జరిగే మేళా. ఈసారి జనవరి 13న పుష్యమాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. అసలు కుంభమేళా ఎప్పుడు మొదలైంది, మనకు ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. కుంభమేళా హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి మొదలైనట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చైనా యాత్రికుడు హ్యూమాన్ సాంగ్ రాసిన దాని ప్రకారం హర్షవర్ధనుడి పాలనలో సుమారుగా 5 ఏళ్లకోసారి కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమం నిర్వహించేవారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో 5 ఏళ్లకోసారి అలాంటి మేళా నిర్వహించేటప్పుడు హర్షవర్ధనుడు ప్రయాగ వచ్చి కవులు ఆధ్యాత్మికవేత్తలను ఒకచోటకు చేర్చి దానాలు చేసేవారని పురాణ గ్రంథాల ఆధారంగా తెలుస్తోంది. ఇదే కుంభమేళాకు సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారంగా చెప్పుకోవచ్చని నిరూపితమైంది. అయితే హర్షవర్ధనుడి కంటే ముందు గుప్తుల కాలంలో కుంభమేళా జరిగినట్లుగా చారిత్రక ఆధారాలు లేవు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు గమనిస్తే హర్షవర్ధనుడి కాలంలో జరిగినట్లు ఆధారాలు ఉండడంతో పాటు అనంతరం శంకరాచార్య కాలంలోనూ జరిగినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా స్వామి కరపాత్రి రాసిన కుంభ తిథ్యాది నిర్ణయ పుస్తకంలో ఆ మేరకు ఈ ప్రస్తావన ఉంది. శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించి 12 ఏళ్లకోసారి నక్షత్రాల కలయిక జరుగుతుందో అదే సమయంలో కుంభమేళాను శంకరాచార్య జరిపించారు. ఆ క్రమంలో చరిత్రతో ఇది ముడిపడిందని మనం చెప్పుకోవచ్చు. ఇంతేకాదు, ప్రచారంలో ఉన్న ఇతర కథనాల ప్రకారం కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు జరుగుతున్నాయో మనం చూద్దాం. ఈ 4 ప్రదేశాల్లోనూ కుంభమేళా నిర్వహించడంపై పురాణాల్లో భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ, అథర్వణ వేదాల్లో చెప్పిన ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేసినప్పుడు అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని మొదట జయంతుడనే కాకి తన నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అమృత కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయని, అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతుంటారు. ఈసారి మహాకుంభమేళా జరుగుతోంది. మహాకుంభమేళా అంటే 10 కుంభమేళాల తర్వాత జరిగే ఒక పెద్ద కుంభమేళాని మహాకుంభమేళా అంటారు. అంటే 120 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కుంభమేళా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు జరిగే కుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది.